విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో చోటు చేసుకున్న అపశృతి రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. గోడ కూలి భక్తులు చనిపోవడం తీవ్ర విషాదకరం. దాదాపు 20 అడుగుల పొడవున్న ఈ గోడను కొద్ది రోజుల కిందటే నిర్మించారని చెబుతున్నారు. దీంతో దీని నిర్మాణ పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయ చర్యల్లో జాప్యం చోటు చేసుకుందని క్యూ లైన్ల వద్ద దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇటువంటి మరణాలు ఎక్కువైపోయాయి. ఆలయాలకు వెళ్లిన భక్తులు తొక్కిసలాటలోనో, పైకప్పో గోడ కూలిపోయో, లేదంటే పుష్కరాల్లోనో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం ప్రభుత్వ వైఫల్యం మాత్రమే. మహాకుంభమేళా సందర్భంగా జనవరి 28న ప్రయాగ్రాజ్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది మృత్యువాత పడడం, ఆ సందర్భంలోనే ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మంది మరణించడం ఈ ఏడాది చోటు చేసుకున్న మహా దారుణాలు. ఇవే కాదు, 2022లో జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది యాత్రికులు ప్రాణాలు విడిచారు. 2008లో రాజస్థాన్ లోని చాముండి దేవి ఆలయంలో నవరాత్రి సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో 224 మంది చనిపోయారు. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో వర్షపు షెల్టర్ కూలడం తొక్కిసలాటకు దారితీసి 146 మంది ప్రాణాలను బలిగొంది. 2005లో మహారాష్ట్రలోని మందర్ దేవి ఆలయంలో కొందరు భక్తులు తడిగా ఉన్న మెట్లపై జారిపడడంతో చోటు చేసుకున్న తొక్కిసలాట 291 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న దుర్ఘటన ఎప్పటికీ మర్చిపోలేము. ప్రభుత్వ ప్రచార పిచ్చి లేక బాధ్యత రాహిత్యం వల్లనే ఇన్ని మరణాలు జరుగుతున్నాయి. కేవలం సామాన్యులు మాత్రమే ఈ దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం చూస్తే వారి ప్రాణాలపై ప్రభుత్వాలకు ఎంత చులకన భావం ఉందో అర్థమవుతోంది. ఈ అన్ని దుర్ఘటనల్లోనూ భక్తులు భారీగా తరలి రావడం, కనీసం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం కావడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. తమ కష్టాలు దేవుడు తీర్చుతాడని తండోపతండాలుగా గుడులకు, పుష్కరాలకు పోటెత్తే ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోతున్నారు. దుర్ఘటన జరిగిన ప్రతిసారి ఇక ముందెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం పాలకులకు అలవాటైపోయింది. 50 లక్షలు, కోటి అంటూ పోయిన ప్రాణాలకు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు, సరైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.